అరుదైన గ్రేడ్ 4 ట్రాచియల్ స్టెనోసిస్కు విజయవంతంగా చికిత్స చేశామని మెడికవర్ వైద్యులు తెలిపారు. నెల్లూరుకు చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి శ్వాస ఆడకపోవడంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకుని రావడంతో ఆమెను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి పరీక్షించి శ్వాసనాళం పూర్తిగా మూసుకుని ఉన్నట్టు గుర్తించారు. ఇన్స్టిబేషన్ కారణంగా శ్వాసనాళం అధికంగా క్షీణించడం వల్ల రోగి శ్వాసకోశంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని డాక్టర్ తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేసి ఆమెకు ప్రాణాపాయం తప్పిందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్లో తక్కువకే వైద్య సేవలు అందుతున్నాయని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ని, మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మనతో డాక్టర్ రాజేష్ రెడ్డి సారు, ఇంటెన్సివిస్ట్ అండ్ మెడికవర్ హాస్పిటల్ హెడ్. దాంతో రంగనాథ్ సారు మనతో చీఫ్ అనెస్థెటిస్ట్ మెడికవర్ హాస్పిటల్. దాంతో మన మేనేజ్మెంట్, మా హెడ్, మా డిఎంఎస్ గారు ఉన్నారండి. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టాల్సిన కారణం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్, మాకు ఒక 85-year-old ఫీమేల్ వచ్చారండి, వెంకటమ్మ గారు, అనంతసాగరం మండలం, మన నెల్లూరు జిల్లాలో. అయితే వాళ్ళ మనవడు తీసుకొచ్చారు, ఇట్లాగా శ్వాస ఆడట్లేదు, బాగా కష్టపడుతున్నారు మా అమ్మమ్మ అనేసి. ఒక 1 week నుంచి ఇట్లాగా బాధపడుతున్న సమయంలో మన మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఆమెను ఎగ్జామిన్ చేయడం ప్రకారంగా అయితే ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మాకు ఆయాసం పరంగా ఏంటి అని చూసినప్పుడు మేము నెక్స్ట్ స్టెప్గా పేషెంట్ హిస్టరీ తీసుకున్నాము. హిస్టరీ తీసుకుంటే ఈ పేషెంట్ ఒక 3 months బ్యాక్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఇంటుబేట్ చేయాల్సి వచ్చిందండి, అంటే వెంటిలేటర్ మీదకి పోవాల్సి వచ్చింది. బికాజ్ ఆమెకి బాగా ఇన్ఫెక్షన్ చేరింది సమయంలో. అయితే ఆ పేషెంట్ని ఇంటుబేట్ చేసిన 3 నెలల ముందు ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోయిందని మేము నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఊపిరితిత్తుల ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ చేయడంలో ఆమెకి ట్రెకియా అంటే ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టంలో ఆమెకి కండ పెరిగి ఆ ఊపిరితిత్తులకు పోయే గొట్టం బాగా మూసుకొని పోయింది. అది మేము మా కేటగరైజ్ ప్రకారంగా గ్రేడ్ 4 ట్రెకియల్ స్టెనోసిస్ అంటామండి. ఈ ట్రెకియల్ స్టెనోసిస్ ఒక లైఫ్ ఎమర్జెన్సీ. అయితే ఆమెకి శ్వాస అందకపోవడం మెయిన్ కారణం ట్రెకియల్ స్టెనోసిస్ వల్ల మేము ఇమీడియట్ గా మా అనెస్థెటిస్ట్ సపోర్ట్ తో, మా ఇంటెన్సివిస్ట్ సపోర్ట్ తో మేము సర్జరీ చేయాల్సి వచ్చింది. అది ఏంటంటే ట్రెకియల్ రీకానలైజేషన్ అండ్ డైలటేషన్ చేయాల్సి వచ్చింది. ట్రెకియల్ డైలటేషన్ చేసి పేషెంట్ కి ఇనిషియల్ గా బ్రాంకోస్కోపీ చేసినప్పుడు దాని సైజు less than 2 mm ఉన్నిందండి ఆ పోయే శ్వాస పైపు. అయితే మేము చేసిన తర్వాత వి సెక్యూర్డ్ ఇట్ టు 12 mm అండి. సో ఆల్మోస్ట్ నార్మల్ చేయగలిగాము. అయితే దానికోసం మా అనెస్థెటిస్ట్, మా ఇంటెన్సివిస్ట్ టీమ్ వర్క్ గా చేసి మేము ఇప్పుడు పేషెంట్ ని తనకి నార్మల్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేసామండి. దాని ద్వారా మా ఇంటెన్సివిస్ట్, మా అనెస్థెటిస్ట్ ఒకసారి మాట్లాడుతాం. సో ఐఎమ్ డాక్టర్ రంగనాథ్, చీఫ్ అనెస్థెటిస్ట్. సో ఈ పేషెంట్ మనం సర్జరీకి ప్రొసీజర్కి ముందు చూసినప్పుడు ఆమె బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని మనం స్ట్రైడర్ అంటాం, అంటే వాళ్ళు తీసుకునే ప్రతి శ్వాస కూడాను సౌండ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ప్రధానమైన శ్వాసనాళంలో బాగా మూసుకుపోయింది, బ్లాక్ ఉండిపోయింది. సో ఇది ఎందుకు వచ్చింది ఆమెకి అంటే, ఆమె ఇంతకుముందు ఒక 1 month ముందు ఆమెకి సెప్సిస్ విత్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం రావడం వల్ల వెంటిలేటర్ మెషిన్ పైన ఎండోట్రకియల్ ఇంట్యూబేట్ చేసి ఆమెను 10 days ఉంచారు. సో ఎక్కువ రోజులు శ్వాసనాళంలో ఈటీ ట్యూబ్ని, ఎండోట్రకియల్ ట్యూబ్ని ఉంచడం వల్ల ఆమె యొక్క ట్రెకియా అంటే ప్రధానమైన శ్వాసనాళంలో బ్లాక్ అనేది వచ్చింది. అందువల్ల ఆమెకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె అసలు నిద్ర కూడా సరిగా పోలేని పరిస్థితి. సో ఇలాంటి వాళ్ళకి మనం ప్రొసీజర్ చేయాలంటే ముందు అనస్థీషియా ఇవ్వాలి. సో వీళ్ళకి అనస్థీషియా ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్. కానీ మనము ఇంకా ఆమెకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి
అనే ఉద్దేశంతో సో దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని సో వీ గేవ్ అనస్థీషియా అండ్ వీ కంప్లీటెడ్ ద ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో మనం ఈ పేషెంట్కి జనరల్ అనస్థీషియానే ఇస్తాము, కానీ నార్మల్ పద్ధతిలో కాకుండా ఐజెల్ అనే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఆమెకి అనస్థీషియాని చాలా సేఫ్గా ఇవ్వడం జరిగింది. అనస్థీషియా నుంచి రికవరీ కూడా స్మూత్గా ఏ ప్రాబ్లము రాకుండా ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఆమెకు ఇమ్మీడియట్గా టోటల్గా రికవరీ అనేది వచ్చింది. రాజేష్ రెడ్డి, చీఫ్ ఇంటెన్సివిస్ట్, మెడికల్ హాస్పిటల్స్, నెల్లూరు. యాక్చువల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కొద్దిగా తరచుగానే చూస్తున్నామండి. దానికి కారణం ఏంటంటే ఈ శ్వాసకోశ నాళాలు మనం ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన పెట్టినప్పుడు ఎక్కువ రోజులు మనం ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్న కండ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాక వెంటనే కనపడదు అనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి స్లోగా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కానీ అటువంటివి జరగచ్చు. ఆ టైంలో కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయగలిగితే, ఇది రొటీన్గా అందరు చేసే డయాగ్నోస్ కాదండి, బ్రాంకోస్కోపీ ద్వారా, అంటే ఒక కెమెరా పంపించేసి లోన్కి వెళ్ళి చూసి మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అటువంటిది డాక్టర్ కౌశిక్ గారు చేయడము, ఆ తర్వాత దాన్ని ఇమీడియట్గా గమనించి పోస్ట్ చేసుకోవడము, అనస్థీషియా ఇచ్చి ఆ ఉన్న కండని తీసివేయడము, ఆ తర్వాత శ్వాసకోశ నాళం ఇంతకుముందు ఎంత డయామీటర్లో ఉందో ఆ పూర్వస్థాయికి తీసుకురావడము, దానివల్ల ఆమెకి రిలీఫ్ రావడం జరిగిందనమాట. ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్, అంటే ఈజీగా, ఎందుకంటే కామన్గా అనస్థెటిస్ట్ తర్వాత పల్మాలజిస్ట్ కలిపి పనిచేయాల్సిన ఏరియా ఒకటే ఉండడం వల్ల కొద్దిగా రిస్కీగా ఉండే సర్జరీస్ అనమాట. వాటిని కూడా మనం చాలా నీట్గా మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా చాలా మంచిగా చేసి ఆవిడని ఆ ఇబ్బంది నుంచి బయటపడడం జరిగిందనమాట. అందరికి నమస్కారం. నా పేరు నరేష్, మాది బొమ్మవరం గ్రామం, అనంతసారం మండలం, నెల్లూరు జిల్లా. గత ఒక వారం క్రితం మా అమ్మమ్మ పేరు వెంకటమ్మ, ఆమెకి వయసు 85 సంవత్సరాలు. ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా, ఆమె తినడానికి కూడా కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న టైంలో మేము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చాము. సార్ కౌశిక్ సార్ దగ్గర చూపించాము. సార్ దగ్గర ఊపిరితిత్తుల్లోకి ఎండోస్కోపీ చేసి సో రీజన్ అడిగారు, ఏమైంది ఇంతకుముందు ఫ్రీగా ఏమైనా జరిగింది అడిగినప్పుడు మేము విషయం చెప్పాము. సెప్టెంబర్ నెలలో మేము ఆమెకి బీపీ షుగర్ బాగా డౌన్ అయిపోయేసి ఇన్ఫెక్షన్స్ బాగా బాడీలో విపరీతంగా ఉండడం వల్ల ఆమె మన సృహలో లేకపోవడం తీసుకొచ్చాము. అప్పుడు ఒక 10 days ఆమె వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఆ వెంటిలేటర్లో నోటి ద్వారా పైప్ వేసిందన్న అక్కడ ఎక్కడైతే శ్వాసనాళం దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ ఏర్పడి అక్కడ కండ ఏర్పడడం వల్ల ఇది సారు ఊపిరితిత్తుల ఎండోస్కోపీ కెమెరా వేసి చూడడం వల్ల ఇక్కడ కండ పెరిగింది, దీనికి ఇమీడియట్గా చేయాలా లేకపోతే ఆమె ప్రాణానికి చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పడంతో ఇమీడియట్గా ఆపరేషన్ చేశారు. ఇమీడియట్గా ఆపరేషన్ చేసి ఎలా వచ్చారో చాలా ఇబ్బందిగా వచ్చిన ఆమెని తిన్నాడికి కూడా చాలా ఇబ్బందిగా, పడుకోవడానికి లైక్ ఒక పడుకున్న సౌండ్, శ్వాస తీసుకున్నప్పుడు సౌండ్ ఒక 10 meters దూరం దాకా వినిపిస్తా, అట్లా చాలా ఇబ్బందిగా ఉన్న ఆవిడని వితిన్ 3-4 hours మామూలుగా చేసేసి చాలా మంచిగా చేసి పంపించారు. ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే మెడికల్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకే ఒక రోజులోనే డిశ్చార్జ్ చేసి మేము తీసుకెళ్ళాం సక్సెస్ఫుల్గా. ఆమె వయసు 85 సంవత్సరాలు. అంతకుముందు 10 days వెంటిలేటర్ ఉన్నాము. ఈరోజు మంచిగా లైఫ్ స్పాన్ పెరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా అధునాతకమైన అంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఏదైతే సిటీస్లో మనము జనాలు వెళ్ళి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళి చేయించుకుంటున్నారో అవన్నీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మన నెల్లూరు మెడికల్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. సో జనాలందరూ సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్లకుండా వచ్చి అందరూ ఇక్కడే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. లైక్ థిన్ బ్రాంకోస్కోపీ అంటే చిన్న సైజు ఉండే బ్రాంకోస్కోపీ ఉంది. దాని ద్వారా ఏంటంటే ఒకవేళ గొట్టము చిన్నగా ఉన్నా కానీ చాలా ఈజీగా వేయగలుగుతారు. డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు ఇది 2వ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా చేశారు. సో మేము అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అండ్ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి, అదేవిధంగా మన
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి. సో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే పేషెంట్ యొక్క అవుట్కమ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా తొందరగా బయటపడగలుగుతారు. సో ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.